అందరికీ నమస్కారం. నా పేరు రమ. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా ప్రియసఖి 47వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. నిన్ను నీ వాళ్ళకు దూరం చేసేదాకా నేను ప్రశాంతంగా ఉండను అన్న అతని మాటలే మనసుని కలవర పెడుతూ ఉంటే భయం భయంగా సూర్య దగ్గరికి జరిగి తనని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంటుంది బాగా ఏడవడం వల్ల. అలానే సొమ్మసిల్లి సూర్య గుండెల మీదే నిద్రపోతున్న ధన్వి తను ఎక్కడ తనకు దూరమైపోతాడో అన్నట్టుగా గట్టిగా పట్టుకుని పడుకున్న ధన్విని చూస్తూ తన పట్టులో సన్నని వణుకు, గుండె సవ్వడిలో భయం క్లియర్గా తెలుస్తూ ఉంటే ఇంత చిన్న విషయానికే తను ఇంతలా భయపడుతోందా, లేక నాకు తెలియని వేరే విషయం ఏమన్నా ఉందా అని ఆలోచిస్తూ ఎప్పటికొని నిద్రలోకి జారుకుంటాడు సూర్య. డ్రైవర్కి స్పృహ వచ్చాక తను ఎందుకు ఇలా చేశాడో తెలుసుకోవాలనుకుంటూ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి నేరుగా తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి బెడ్ మీద వాలిపోతాడు అతను. ఇందాక చూసిన ధన్వి ఫేస్ని తన భయాన్ని గుర్తు తెచ్చుకుంటూ, హహా ఇలానే రెండో షాక్లు నీకు తగిలితే నీ అంతటి నువ్వే నీ వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతావు. కాదు కాదు నేనే వెళ్ళిపోయేలా చేస్తాను అని నవ్వుకుంటూ నిద్రపోతాడు. కానీ అప్పుడు అతనికి తెలియదు, తన తొందరపాటుతనం వల్ల తనకు తెలియకుండానే తను ఒకరి చేతిలో కీలుబొమ్మగా కాబోతున్నాడని తన గెస్ట్ హౌస్లో కూర్చొని వైన్ గ్లాస్ చేతిలో పట్టుకుని దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు మిస్టర్ ఎక్స్. అప్పుడే తన అసిస్టెంట్ అతని దగ్గరికి వచ్చి సార్ అని పిలుస్తాడు. ఆ పిలుపుకి తల తిప్పి అతని వైపు చూస్తూ మళ్ళీ ఏం వర్క్స్ మోసుకొచ్చావంటాడు సీరియస్గా. అతని ఫేస్లోని సీరియస్నెస్ని చూసి కాస్త జంకుతూనే చెప్పక తప్పదనుకుంటూ, సార్ అది అది ఈసారి జరిగిన గవర్నమెంట్ ప్రాజెక్ట్ టెండర్ కూడా ఆ భరద్వాజ్ కంపెనీస్కే వెళ్ళింది అంటాడు భయం భయంగా. అది విని ఆ సూర్యని గట్టిగా అరుస్తూ కోపంగా చైర్లో నుంచి పైకి లేచి అతని చేతిలోని గ్లాస్ని నేలపై విసిరి కొడతాడు. అది భల్లుమని శబ్దం చేస్తూ పగిలిపోగా గాజు ముక్కలన్నింటినీ చెల్లాచెదురుగా పడిపోతాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా అదే కోపంతో ఎందుకు ఎందుకు నువ్వు నా దానికి ఇలా అడ్డొస్తున్నావు, నీ వల్ల నా బిజినెస్లన్నీ డౌన్ అయిపోతున్నాయి, నువ్వు స్వయంగా ఇంటర్ఫియర్ అయినవి కొన్నైతే కొందరు నీ సలహాలు విని నా బిజినెస్లని కొలాప్స్ చేస్తున్నారు. నువ్వు బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చిన ఈ 5 ఏళ్లలోనే నేను ఇన్నేళ్ళుగా సృష్టించుకున్న సామ్రాజ్యాన్ని మొత్తం నేలమట్టం చేసేసావు. నా ఈ పతనానికి కారణమైన నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేదాకా నేను నిద్రపోను. ఆల్రెడీ ఆ దిశగా నా అడుగులు కూడా మొదలు పెట్టేశాను. నిన్న ఇది యాక్సిడెంట్ కూడా నా పన్నాగమే. కానీ ఆ డ్రైవర్ బాగా తాగేసి నువ్వు కారులో ఉన్నావో లేదో కూడా చూసుకోకుండా యాక్సిడెంట్ చేశాడు అంటూ, కానీ అది కూడా ఒక అందుకు మంచిదే అయిందిలే. ఒకవేళ నువ్వు ఆ కారులో ఉండుంటే బాధ అనేది తెలియకుండా నిమిషంలోనే చనిపోయి ఉండేవాడివి. కానీ నువ్వు నాకు చేసిన దానికి అది సరైన శిక్ష కాదు. నిన్ను నీ వాళ్లకు దూరం చేసి పిచ్చివాడిని చేయాలి అంటూ పగిలిపోయిన గాజు ముక్కల వంక కసిగా చూస్తూ నీ జీవితాన్ని కూడా ఈ గాజు ముక్కల్లాని చెల్లా చెదురు చేసి నువ్వు రోజు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే అది చూసి నేను మనసారా నవ్వుకోవాలి అని రాక్షసంగా నవ్వుకుంటూ ఉంటాడు. అందుకోసం ముందుగా నువ్వెంతో ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భార్యని నీకు దూరం చేసి నీ మనసుని ముక్కలు చేస్తాను. ఆ బాధతో ఎటు నువ్వు బిజినెస్ అది చెయ్యలేవు. అప్పుడు అప్పుడు నేను నా మళ్ళీ బిజినెస్లని ఫామ్లోకి తెచ్చుకొని నేను అనుకున్నది సాధిస్తాను అని క్రూరంగా నవ్వుతూ ఉంటాడు మిస్టర్ ఎక్స్. చరణ్దీపుల పట్ల తను చేసిన తప్పును తలుచుకొని పశ్చాత్తాపంతో బాధపడుతూ అసలు తన రూమ్ నుంచి బయటికే వచ్చేది కాదు స్నేహ. ఆదిత్యని తన దగ్గరికి వెళ్ళి బ్రతిమలాలి తనకి అన్నం తినిపించేవాడు. అలానే ఈరోజు రాత్రి కూడా తన దగ్గరికి వెళ్ళి భోజనం ప్లేట్ తీసుకొని వెళ్ళి తనకి తినిపిస్తూ సరిగ్గా తినక చిక్కుకుపోయి మనసులో గూడు పట్టుపోయి ఉన్న బాధ వల్ల మొహంలో కళాకాంతి లేకుండా పిచ్చిదానిలో అయిపోయిన స్నేహం చూసి బాధపడుతూ, స్నేహ ఎన్నాళ్ళిలా నీలో నువ్వు బాధపడుతూ ఈ రూమ్లోనే ఉండిపోతావు చెప్పు అని తన గడ్డం పట్టుకొని, నా మాట విను బంగారం, జరిగినవన్నీ మర్చిపోయి నీ కెరియర్ గురించి ఆలోచించు అంటూ చరణ్ హాస్పిటల్ సీజ్ చేయించిపోతున్నాడు. తెలియక రేపటి నుంచి నువ్వు హాస్పిటల్ వెళ్ళడం స్టార్ట్ చేయి ప్లీజ్. నిన్ను ఇలా చూసి ఈ అన్నయ్య తట్టుకోలేకపోతున్నాడురా. నా కోసం నువ్వు మళ్ళీ పాత స్నేహాలా మారిపోలేవా అంటాడు తన వైపు బాధగా చూస్తూ. కన్నీళ్ళు పెట్టుకుంటున్న అన్నయ్యని చూసి తమ అమ్మ నాన్న చనిపోయాక తన కోసం తన చిన్నన్న కోసం ఆదిత్య వయసుకు మించి ఎంతలా కష్టపడ్డాడో, తమకి అమ్మ నాన్న లేని లోటు తెలియకుండా ఎంత బాగా చూసుకున్నాడో అన్నీ ఒక్కసారిగా తన కళ్ళ ముందు కదిలేసరికి ఆదిత్యని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ, ఐఎమ్ సారీ అన్నయ్య, ఎంతసేపు నా బాధలో నేనున్నాను కానీ నన్ను ఇలా చూసి నువ్వు పడే బాధ గురించి ఆలోచించలేకపోయాను, నన్ను క్షమించన్నయ్య అంటూ తన బాధ తగ్గే వరకు అలాగే ఉండి ఏదో నిర్ణయానికి వచ్చిందై మెల్లిగా తనని వదిలి కళ్ళు తుడుచుకుంటూ, లేదన్నయ్య నేను ఇంక ఇలా ఉండి నేను బాధ పెట్టను. నేను చదువుకి న్యాయం చేస్తూ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక వైద్యం చేయించుకోలేని పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించి నేను చేసిన తప్పుకి
కొద్దో గొప్ప ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటుంది స్నేహ. చెల్లెలి మాటలు విని హ్యాపీగా ఫీల్ అవుతూ, వెరీ గుడ్ బంగారం, ఇన్ని రోజులే కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు. నువ్వు చేయాలనుకున్న దానికి అన్నయ్య ఎప్పుడు నీకు అండగా ఉంటాడు అంటూ స్నేహ నుదుటిన ముద్దు పెట్టుకొని ఆప్యాయంగా గుండెలకి హత్తుకుంటాడు ఆదిత్య. కాసేపటి తర్వాత స్నేహ, నాకు కొంచెం పనుంది, నేను బయటికి వెళ్తున్నాను, వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అని అంటూ తన చెంప మీద చెయ్యి వేసి, నువ్వు జాగ్రత్త, జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా రెస్ట్ తీసుకో అని చెప్పి తనను పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి బయటికి వెళ్ళిపోతాడు ఆదిత్య. తర్వాత రోజు పొద్దున్నే తను అనుకున్న విధంగానే ఆ రోజు నుంచి హాస్పిటల్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యి త్వరగా లేచి రెడీ అయ్యి తన కోట్ స్టెథోస్కోప్ తీసుకొని కిందకి వస్తుంది స్నేహ. 2 నెలలుగా బయటికి రాకుండా రూమ్కి పరిమితమైన స్నేహ ఇలా పొద్దున్నే చూడిదార్ వేసుకొని హాస్పిటల్కి వెళ్తోందనటానికి గుర్తుగా చేతిలో వైట్ కోట్ ఇంకా స్టెథోస్కోప్తో కిందకి వస్తుండడం చూసి సర్వెంట్స్ అందరూ ఆశ్చర్యపోతుంటే అప్పుడే బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యి హాల్లోకి వచ్చిన ఆదిత్య కిందకు వస్తున్న స్నేహం చూసి సంతోషపడిపోతాడు. తన వైపే ఆనందంగా చూస్తున్న అన్నయ్యని చూసి చిన్నగా నవ్వి, అన్నయ్య, నన్ను చూసినంత మాత్రాన కడుపు నిండదు, పద టిఫిన్ చేద్దామంటుంది స్నేహ. ఇన్ని రోజుల నుంచి ఏ టైం అయినా తను బతిమాలి బామాలితే కానీ 2 ముద్దలు కూడా తినని స్నేహ ఇవాళ తనంతట తానే టిఫిన్ తిందామనేసరికి సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతూ, పదరా అని తనని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి స్వయంగా తనే టిఫిన్ తినిపిస్తాడు. స్నేహ తిన్నాక తను కూడా తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి, పదరా, నేను నిన్ను హాస్పిటల్లో డ్రాప్ చేస్తానంటాడు ఆదిత్య. వద్దులే అన్నయ్య, నాకేమన్నా హాస్పిటల్ కొత్త లేక డ్రైవ్ చేయడం కొత్త నువ్వు డ్రాప్ చేయడానికి అని? నా గురించి నువ్వేమీ నీ పనులు పోస్ట్పోన్ చేసుకోనక్కర్లేదు, నువ్వెక్కడికో వెళ్తున్నట్టున్నావుగా, వెళ్ళు, నేను నా కారులో వెళ్ళిపోతాను అంటుంది స్నేహ నవ్వుతూ. చెల్లి మాటలకి తను కూడా చిన్నగా నవ్వి, సరేరా, జాగ్రత్త, ఏ అవసరమైనా నాకు కాల్ చేయి అని చెప్తాడు ఆదిత్య. అని తలుపుతూ, ఇంతకీ చిన్నన్న ఏడి, ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి కూడా నా దగ్గరికి రాలేదు అని అడుగుతుంది స్నేహ. తను అలా అడగగానే కాసేపు మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత స్నేహ వైపు చూస్తూ, వాడు తన రూమ్లోనే ఉంటున్నాడు, నీకు తెలుసుగా, వాడు వర్క్లో ఉంటే ఇంటికి సరిగ్గా రాడని, తను వర్క్ చేసే ఆఫీస్లో ఏదో పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందట, అందుకే ఒక 6 months ఇంటికి రావడం కుదరదని చెప్పాడు. ఇంకా నేను వాడిని డిస్టర్బ్ చేయలేదు. అసలు ఇక్కడ జరిగిన విషయం ఇది వాడికి తెలియదు, నేను ఇలా చూసి బాధపడతాడని నేనే చెప్పలేదంటాడు ఆదిత్య. ఓ అవునా, సరేలే, తనని డిస్టర్బ్ చేయకు, వర్క్ అయిపోయాక తనే వస్తాడులే అంటూ, సరే అన్నయ్య, టైం అవుతోంది, నేను హాస్పిటల్కి వెళ్తాను అని ఆదిత్యకి బాయ్ చెప్పి తన కారులో హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది స్నేహ. స్నేహ వెళ్ళగానే బాధగా నిట్టూర్చి కాసేపు అలానే ఉండిపోయి మళ్ళీ తను చేయాల్సిన పనికి ఆలస్యం అవుతోందనుకుంటూ కార్ తీసుకొని తను వెళ్ళాలనుకున్న చోటుకి స్టార్ట్ అవుతాడు ఆదిత్య. కాసేపటికి హాస్పిటల్కి రీచ్ అయిన స్నేహ తన కార్ని పార్క్ చేసి లోపలికి వెళ్ళటానికి వెనక్కి తిరగగానే తన ఎదురుగా ఇంకో కారులో నుంచి కిందకి దిగిన వ్యక్తిని చూసి షాక్ అయ్యి అలాగే నుంచుండిపోతుంది. తన ఫోన్లో అలారం మోగుతున్న సౌండ్కి మెలకొచ్చిన సూర్య చెయ్యి చాపి ఫోన్ అందుకొని అలారం ఆఫ్ చేసి మళ్ళీ పక్కన పెట్టేసి మెల్లిగా కళ్ళు తెరిచి రాత్రంతా ఏడవడం వల్ల కళ్ళన్నీ ఉబ్బిపోయి మొహం పీక్కుపోయి ఉండి తన చుట్టూ చేయి వేసి గుండెలపై తలపెట్టుకొని అలసిపోయి నిద్రపోతున్న ధన్విని చూసి బాధగా అనిపించి, ఎందుకు బంగారం రాత్రంతగా భయపడ్డావు, నాకేం కాకపోయినా ఎందుకు నువ్వు అంతలా ఏడ్చావు, రాత్రి జరిగిన ఇన్సిడెంట్కే నువ్వు ఇలా అయిపోయావంటే నా మనసుకు ఎందుకో నమ్మశక్యం కావట్లేదు కంచు, అసలు నిన్నునే కాదు గత 2 నెలల నుంచి నువ్వు ఇలానే ఉంటున్నావు, ఏంటి అంటే చెప్పట్లేదు, గట్టిగా అడిగితే హెల్త్ బాగాలేదనో లేదా ఇంకేదో అనో చెప్పి మాట దాటేస్తున్నావు, ఆ విషయం నాకు క్లియర్గా అర్థమవుతోంది, కానీ నిన్ను బాధ పెడుతున్న విషయం ఏంటో తెలుసుకుందామంటే ఎంత ఆలోచించినా అంత చిక్కట్లేదు అని అనుకుంటూ ఉండగా చిన్నగా కదులుతూ కళ్ళు తెరుస్తుంది ధన్వి. కళ్ళు తెరవగానే తన వైపే చూస్తూ ఉన్న సూర్యని చూసి, గుడ్ మార్నింగ్ సూర్య గారు, మీరెప్పుడు లేచారు అంటుంది ధన్వి. తనలా నార్మల్గా మాట్లాడేసరికి కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతూ, వెరీ గుడ్ మార్నింగ్ బంగారం అని తన ముద్దు పెట్టుకొని, నేను ఇప్పుడే లేచాను అంటాడు సూర్య. అవునా, ఉండండి, నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తానని లేవబోతున్న ధన్విని ఆపి మళ్ళీ తన పక్కనే పడుకోబెట్టుకుంటూ, నాకు ఇప్పుడు కాఫీ ఏమీ వద్దు, కానీ నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అంటాడు సూర్య. ఆ మాట విని లేవాలనుకున్న తన ప్రయత్నం మానుకొని, ఏంటి సూర్య గారు అని అంటుంది. ఏం లేదు, నేను నువ్వు అంతలా భయపడి బాధపడటానికి నైట్ జరిగిన యాక్సిడెంట్ ఒకటే కారణమా, లేక ఇంకేదైనా ఉందా అంటాడు సూర్య సూటిగా తన కళ్ళలోకి చూస్తూ. సూర్య అలా అడగగానే, నేను అతను ఫోన్ చేసిన దగ్గర నుంచి రాత్రి జరిగిన యాక్సిడెంట్ మరలా అంతా కూడా నీళ్ళ కళ్ళ ముందు కదిలేసరికి వణుకుతున్న చేతులతో సూర్యని చుట్టుకొని అతని గుండెలపై పడుకుండిపోతుంది ధన్వి. తనను చుట్టుకున్న చేతుల్లోని వణుకు సూర్యకి క్లియర్గా తెలుస్తూ ఉండడంతో
చెప్పు కంచు, నువ్వు ఇంతలా భయపడ్డానికి అదొక్కటే కారణమా అంటాడు మళ్ళీ రెట్టిస్తూ. అతని గురించి సూర్యకి చెప్తే మళ్ళీ అతను సూర్య ప్రాణాలకు ఎలాంటి హాని కలిగిస్తాడో అని భయపడుతూ, అవును సూర్య గారు, రాత్రి యాక్సిడెంట్ని అంత దగ్గరగా కల్లారా చూసేసరికి, అందులోనూ కారులో మీరున్నారేమో అని అనుకునేసరికి అంతలా భయపడిపోయాను. మీరు అసలే నా కాల్స్ లిఫ్ట్ చేయలేదని టెన్షన్గా అక్కడికి నేను వచ్చాను కదా, అందుకే అలా అయిపోయాను. మీరు బాగానే ఉన్నారని నా మెదడు చెప్తున్నా కూడా చాలాసేపు ఆ భయం నుంచి నా మనసులో నుంచి పోకపోయేసరికి అలా ఏడ్చేస్తాను అంతే అని అంటుంది తన్వి. ఆమె చెప్తున్నది తనకి నిజం అనిపించకపోయినా నమ్మినట్టు చేస్తూ, అవునా సరేలే అది వదిలే, కానీ నువ్వు అసలు నాకు కంటిన్యూస్గా అన్ని కాల్స్ ఎందుకు చేసావు అసలు అని అంటూ మరో ప్రశ్నని తనపై సంధిస్తాడు సూర్య. సూర్య తనలా గుచ్చుగుచ్చు చూస్తూ ఎంక్వైరీ చేస్తున్నట్టు అడగడం చూసి సూర్య గారికి నేను అబద్ధం చెప్తున్నానని అనుమానం వచ్చినట్టుంది, అందుకే ఇలా అడుగుతున్నారు అనుకుంటూ ఉన్న ధన్విని చూసి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అంటూ, చెప్పు, ఎందుకు నాకు కంటిన్యూస్గా అన్ని కాల్స్ చేసావని అడిగాడు సూర్య. సూర్య తనని అలా అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్గా సూర్యని చూస్తూ మౌనంగా ఉండిపోతుంది ధన్వి. ఆమె మౌనం అతనిలోని సహనానికి పరీక్షగా మారుతూ ఉంటే అతి కష్టం మీద తన యాంగర్ని కంట్రోల్ చేసుకుంటూ, అడుగుతున్నాను కదా చెప్పు అని అంటాడు సూర్య. ఇక తను చెప్పేదాకా వదలడని అర్థమైపోయి, అది మరి నిన్న మధ్యాహ్నం పడుకున్నప్పుడు మీరు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా పీడకలు వచ్చింది. ఎప్పుడు లేనిది ఇలాంటి కళ వచ్చేసరికి నేను చాలా భయపడిపోయాను. అందుకే వెంటనే మీతో మాట్లాడాలనిపించి కాల్ చేశాను. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా మిమ్మల్ని చూడాలనిపించి ఆఫీస్కి బయలుదేరాను. కానీ మధ్యలో ఆ యాక్సిడెంట్ చూసేసరికి ఆల్రెడీ భయంతో ఉన్న నేను ఆ కళ ఎక్కడ నిజమవుతుందో అని ఇంకా భయపడిపోయాను. అందుకే అంతలా బాధపడ్డానని అంటుంది ధన్వి సూర్యని చుట్టుకొని ఆమె తన గుండెలపై తలవాల్చి. ఆమె చెప్పిందంత మౌనంగా వింటూ ఉన్న సూర్య ధన్వి తనని అలా పట్టుకోగానే తను కూడా ఆమె చుట్టూరా చేతులు వేసి తల నిమురుతూ, లేదు కంచు, నువ్వు చెప్తున్నది నాకెందుకో నమ్మశక్యంగా అనిపించడం లేదు, కానీ ఈ మాటల్ని బట్టి నీ మనసులో ఉన్న బాధ ఏంటో నాకు కూడా చెప్పకూడదని నువ్వు నిర్ణయించుకుంటున్నట్టుగా తెలుస్తోంది అని అనుకుంటూ, సరే నీకు ఆ విషయం నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్తూ కానీ అప్పటి వరకు నేను బలవంతం చేయను అని మనసులో అనుకుంటూ, ఏంటి కంచు ఇది, కలకి భయపడి ఎవరైనా ఇలా అయిపోతారా చెప్పు, మనం పడుకున్నప్పుడు రకరకాల కళలు వస్తూ ఉంటాయి, అలా అని అవన్నీ కూడా నిజమవుతాయని భయపడి ఏడుస్తూ కూర్చుంటే పిచ్చితనమే అవుతుంది అంటూ ధన్వి ఫేస్ని తన చేతిలోకి తీసుకొని తన కళలోకి చూస్తూ, నీ మనసులో ఏ బాధనో నాకు చెప్పు, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, అంతేకాని దానికి భయపడి నువ్వు ఇలా బాధపడుతూ నన్ను బాధపెట్టకు, నీ కళల్లో నీళ్ళు చూసి నేను తట్టుకోలేను, ప్లీజ్ అర్థం చేసుకో అంటాడు మార్ధవంగా తడి చేరిన సూర్యకళను చూస్తూ. ఐఎమ్ సో సారీ సూర్య గారు, ఇంకెప్పుడు ఇలా బాధపడి మిమ్మల్ని బాధపెట్టను అంటూ సూర్యాన్ని హత్తుకొని, మీరు ఎన్నిసార్లు అడిగినా ఆ విషయం మీకు చెప్పలేను, మిమ్మల్ని ఆపదలో పడేయలేను, కానీ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేనే ధైర్యంగా పోరాడతాను అని అతనితో మన జీవితాల నుంచి దూరంగా వెళ్ళిపోయేలా చేస్తాననుకుంటూ ఉంటుంది ధన్వి మళ్ళీ అలా మౌనంగా అయిపోవడం చూసి తనని ఆ సాడ్ మూడ్ నుంచి బయటపడేయాలనుకుంటూ కంచమ్మ అని పిలుస్తాడు సూర్య అదో రకంగా. సూర్య వాయిస్లో మారిన మోడ్యులేషన్ని గమనిస్తూ అని అంటూ తలపైకెత్తి అతని వైపే అనుమానంగా చూస్తుంది ధన్వి. ఆమెని తన వైపు అలా చూడగానే చిన్నగా నవ్వి తన చేతి వెళ్ళి పట్టుకొని ఆడుకుంటూ, ఇవాళ నాకు ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు కంచు అని అంటాడు. చిన్నపిల్లాడు స్కూల్కి ఇవాళ నేను వెళ్ళను అని మారం చేస్తున్నట్టు గారంగా అలా చిన్నపిల్లాళ్ళ ఫేస్ పెట్టుకొని క్యూట్గా అడుగుతున్న సూర్యని చూసి తన మనసులోని భయాలన్నింటినీ కాసేపు పక్కకు పెట్టేసి హాయిగా నవ్వుకుంటూ, ఎందుకో అని అంటుంది ధన్వి. అలా అడుగుతున్న ఆమెను చూసి నవ్వుతూ, నాకు తొందరగా ఇలాంటి ముద్దులకే పాప కావాలంటాడు సూర్య. సూర్య మనసులోని ఇంటెన్షన్ అర్థమవగానే విక్కీ వల్ల జరిగిన ఇన్సిడెంట్తో బాగా అప్సెట్ అయ్యి ఇన్నాళ్ళు సూర్యని దూరంగా ఉంచడం గుర్తొచ్చి మనసుకి బాధగా అనిపిస్తూ ఉంటే, నా పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఇన్నాళ్ళు సూర్య గారి గురించి ఆలోచించడమే మానేశాను. ఆ ఇన్సిడెంట్నే తలుచుకుంటూ ఇన్ని రోజులు నన్ను ఇంతగా ప్రేమించే సూర్య గారిని అప్సెట్ చేస్తూ వచ్చాను. లేదు, ఇక నుంచి ఇలా జరగడానికి వీల్లేదు. ఏది ఏమైనా నాకు నా భర్త సంతోషమే ముఖ్యం. దానికోసం ఆయనకి దగ్గర కావడానికైనా దూరం కావడానికైనా దేనికి వెనకాడను అని అనుకుంటూ సూర్యని చూసి నవ్వుతూ, అబ్బో, మీకు ఇప్పుడు అంత అర్జెంటుగా పాప కావాలని ఎందుకు అనిపించింది అంటూ, అయినా పర్టికులర్గా పాపే అని నొక్కి చెప్తున్నారేంటి, ఏ బావొద్దా అంటుంది ధన్వి మాటలు విని అర్జెంటుగా ఏంటి, ఇప్పటికే సీటు కిందకి 30 ఏళ్ళు వచ్చాయి, మరి ఇప్పుడు కాక ఇంకెప్పుడు కావాలనిపిస్తుంది అంటూ, పర్టికులర్గా పాప అని ఎందుకు అంటానంటే నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం, అది కూడా నా కంచుల అందమైన తెలివైన ధైర్యవంతురాలైన ఆడపిల్లలంటే ఇంకా ఇష్టం
అందుకే నాకు నీ పోలికలతో నీ గుణగణాలతో ఉండే ముద్దులకే బుల్లి యువరాణి కావాలి అంటాడు సూర్య తన తలని ధన్వి తనతో ఢీకొడుతూ. అతని మాటలకి చిన్నగా నవ్వుతూ, అవునా, కానీ నాకు మాత్రం ముందు బాబే కావాలి. వాడు కూడా అచ్చు నా సూర్యగారి పోలికలతో, తెలివితేటలతో, ముఖ్యంగా అందరినీ అమితంగా ప్రేమించే మంచి మనసుతో, క్యూట్ అండ్ స్వీట్గా ఉండి మీ తర్వాత ఈ భరద్వాజ్ ఎంపైర్ మొత్తాన్ని సమర్థవంతంగా చూసుకుని తన తండ్రికి ఏమాత్రం తీసుకోని విధంగా ఉండే బుల్లి యువరాజు కావాలి అంటుంది ధన్వి. అది విని తను కూడా నవ్వుతూ, వాడు కూడా నెక్స్ట్ వస్తాడులే, కానీ ముందు మాత్రం ఈ మ్యాన్షన్కి బుల్లి యువరాణి కావాలి అంటాడు సూర్య. ఆ మాటకి సూర్య వైపు చిరుకోపంగా చూస్తూ, లేదు, ముందు ఈ మ్యాన్షన్కి యువరాజే కావాలంటుంది ధన్వి. లేదు, ముందు పాపే కావాలంటాడు సూర్య. ముందు బాబే కావాలి అంటుంది ధన్వి ఏమాత్రం తగ్గకుండా. ముందు పాప, నో, ముందు బాబు, పాప బాబు, పాప బాబు, ఇలా అంటూ ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. కాసేపటి విసుగొచ్చిన సూర్య, ఓకే, మనిద్దరం కలిసి కాంప్రమైజ్కి వద్దాం అని అంటాడు. ఆ మాట విని ధన్వి కూడా తగ్గి, ఏంటి అన్నట్టు సూర్యని చూడగానే, నీ మాట కాదు, నా మాట కాదు, ఇద్దరిని ఒకేసారి ప్లాన్ చేద్దాం, అప్పుడు నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ అంటున్న సూర్య మాటలు విని ఆశ్చర్యంగా తను కళ్ళు పెద్దవి చేసుకుని అతని వైపే చూస్తూ ఉంటుంది ధన్వి. తను అలా షాక్లో ఉండగానే, మన విష్ త్వరగా పూర్తవ్వాలంటే ఇప్పటి నుంచే బాగా కష్టపడాలి అంటూ ధన్విని అమాంతం తన మీదకి లాక్కొని తన పెదవులు అందుకుంటాడు సూర్య మొదలుపెట్టిన ముద్దుతో తమ ఇన్ని రోజుల విరహాన్ని దూరంగా నెట్టేసి తన ప్రేమకు బందీ అవుతూ అతన్ని గాఢంగా అల్లుకుపోతుంది ధన్వి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాగానే ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తన ప్రేమనంతా ఆమెపై కురిపించడానికి సన్నద్ధమవుతూ ఆమెని పూర్తిగా ఆక్రమించేసుకుంటాడు సూర్య. అతని ప్రేమ జల్లులో తడిసి పులకరించిపోతూ తన గుండెల్లో ఒదిగిపోతుంది ధన్వి. ఆదిత్యతో మాట్లాడి హాస్పిటల్కి స్టార్ట్ అయిన స్నేహ అక్కడికి రీచ్ అవ్వగానే తన కార్ని పార్కింగ్లో పెట్టి లోపలికి వెళ్ళడానికి వెనక్కి తిరగగానే తన ఎదురుగా ఉన్న కారు నుంచి చరణ్ దిగడం చూసి స్టన్ అయ్యి అలాగే ఉండిపోతుంది. చాలా రోజుల తర్వాత తనను చూడటంతో ముందు ఆనందంగా అనిపించినా ఆ తర్వాత తను వాళ్ళ పట్ల చేసిన తప్పు గుర్తొచ్చి బాధగా తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఈలోగా తనకి ఎందుకంటే చెప్పకుండా సర్ప్రైజ్ అంటూ ఇక్కడ తీసుకొచ్చారు, హాస్పిటల్లో సర్ప్రైజ్ ఏమి ఉంటుంది చరణ్ గారు అంటున్న దీపి మాటలు వినపడి తలపైకెత్తి ఆమె కారు దిగుతుంటే తనకి చెయ్యందించి నవ్వుతూ నిలబడ్డ చరణ్ని చూసి మళ్ళీ తల తిప్పి దిగి కార్ డోర్ వేసి అతని పక్కకొచ్చి నుంచిన దీపుని చూస్తూ మెడలో పసుపుతాడు, కాళ్ళకి మెట్టెలు, పాపిట్ల సింధూరంతో ఉన్న తనని చూసి అంటే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయినట్టుంది అని అనుకుంటూ హ్యాపీగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. దీపు మాటలకి ఉష్ అని తలపట్టుకొని ఇప్పటికీ ప్రశ్న 100 సార్లు అడుగుంటావు అంటూ ఎందుకే నీకంత ఆత్రం, చెప్పడానికే కదా నిన్ను ఇంత దూరం తీసుకొచ్చిందంటాడు చరణ్. ఆ మాటకి బొంగుమూతి పెట్టుకొని నన్ను ఇలా ఊరించడం మీకు బాగా అలవాటైపోయింది అంటున్న దీపుకు దగ్గరగా జరిగి, ఓయ్ బుజ్జి, నువ్వు మూతలా పెట్టకే, నా గుండెలో మ్యూజిక్ స్టార్ట్ అవుతోంది అని అంటాడు చరణ్. అప్పుడు మనం వచ్చిన పని పక్కన పెట్టి రోడ్డు మీదనే రొమాన్స్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది, అది ఇక్కడితో ఆగదు అని ఎలాగోలా మీ అన్న దగ్గరికే చేరుతుంది. అప్పుడు మీ అన్నేదో ఉత్తమ పురుషు అయినట్టు ఇక్కడికి మేమేదో అధమ పురుషులమైనట్టు పేజీలు పేజీలు నీతులు చెప్పి క్లాస్ పీకుతాడు, అవసరమా చెప్పు మనకి ఇవన్నీ అంటాడు చరణ్ మొహం వేలాడేసుకొని. అతని మాటలకు నవ్వేస్తూ ఇంకా చాలే ఆపండి చరణ్ గారు మీ అల్లరి అంటూ తన భుజం మీద చిన్నగా కొట్టి ఇంతకీ మీ చేతిలోని ఫైల్ ఏంటి అంటుంది దీపు. అది విని నువ్వు లోపలికి వెళ్ళేదాకా నీ కడుపు బరం తట్టుకోలేవని నాకు అర్థమైంది, కానీ చెప్తాను విను అంటూ ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తూ ఆ హాస్పిటల్లో జరుగుతున్న ఫ్రాడ్ గురించి దానిపై తను కలెక్ట్ చేసిన ఎవిడెన్స్లు అన్నీ దీపుకు చూపిస్తూ వాటి గురించి వివరంగా చెప్తూ ఉంటాడు చరణ్. అప్పటిదాకా వీళ్ళ మాటలు విని నవ్వుతూ నుంచున్న స్నేహ హాస్పిటల్లో జరుగుతున్న దారుణాల గురించి చరణ్ చెప్తున్న మాటలు విని షాక్ అయిపోతుంది. చరణ్ చెప్పిందంతా విని ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఈ ఎవిడెన్స్లన్నీ మీరు ఎప్పుడు సంపాదించారు చరణ్ గారు అని అంటుంది దీపు. 3 days అయ్యిందని అంటాడు చరణ్ నవ్వుతూ. ఆ మాటని విని అవునా 3 days అయితే మరి ఇప్పటి వరకు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అంటుంది. చెప్పలేదట చూడు అని అంటూ ఎలా అడుగుతుందో, నిన్న ఈ విషయం చెప్దామని కదే నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వేం చేశావు, ఏదేదో చూపించి అసలు నేను ఎందుకు వచ్చానో కూడా మర్చిపోయేలా చేశావు అంటాడు చరణ్ దీపు చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఆమె వైపు అలరిగా చూస్తూ. ఆ మాటకి నిన్న జరిగింది గుర్తొచ్చి తన బుగ్గలు మందారాలవగా చాలే వదలండి, ఇది హాస్పిటల్, ఆ విషయం మీరు అంటూ తనకి దూరం జరుగుతుంది దీపు. ఇంట్లో మాత్రం పెద్ద పొడిచేది ఏముందిలే, కానీ పద లోపలికి వెళ్దాం, ఇంకొన్ని పేపర్స్ నా డెస్క్లో ఉన్నాయి తీసుకొని కేసు ఫైల్ చేయాలంటూ దీపుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు చరణ్. హాస్పిటల్లో జరుగుతున్న ఫ్రాడ్ గురించి వినగానే షాక్ అయ్యి ఈ హాస్పిటల్లో ఇన్నేళ్లుగా ఎన్ని దారుణాలు జరుగుతున్నాయా, ఒకవేళ అదే నిజమైతే ఒకసారి కాకపోతే ఇంకోసారైనా మా నోటీస్కి రావాలి కదా, పైగా అన్నయ్య ఎప్పటికప్పుడు ఇక్కడ అప్డేట్స్ అన్ని తెలుసుకుంటూనే ఉంటాడు, అలాంటిది నెలలో ఒకసారి కూడా అన్నయ్యకి ఎలా తెలియకుండా ఉంది అని అనుకుంటూ ఒకవేళ చరణ్ చెప్పినట్టు ఇదంతా చేస్తున్న మెయిన్ పర్సనే వీటిని అన్నయ్య దృష్టికి రానివ్వకుండా మేనేజ్ చేశాడా, ఇంతకీ
ఎవరు అతను అని ఆలోచిస్తూ ఎంతసేపటికి తనకి అంతు చిక్కకపోవడంతో, లేదు నేను ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు, దీని గురించి ఒకసారి చరణ్తో డైరెక్ట్గా మాట్లాడటమే బెటర్ అని అనుకుంటూ చరణ్తో మాట్లాడాలని తలతిప్పి చూస్తే స్నేహకి అక్కడ చరణ్ దీపులు కనిపించకపోవడంతో చుట్టూ చూస్తూ ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారుగా, ఈలోపే ఎక్కడికి వెళ్ళారనుకుంటూ హడావిడిగా లోపలికి పరిగెత్తి చరణ్ కోసం తన క్యాబిన్కి వెళ్తుంది. కానీ చరణ్ తన పర్సనల్ రూమ్లో ఉండడంతో స్నేహకి కనబడడు. ఇక్కడ కూడా లేడేంటి, ఒకవేళ పైకి కానీ వెళ్ళాడా అని అనుకుంటూ హాస్పిటల్ ఫ్లాట్ గురించి ఆలోచిస్తూ తర్వాత చరణ్ దీపులు మాట్లాడుకున్న మాటలు వినని స్నేహ తను ఇక్కడే ఉన్నాడేమో అనుకుని చరణ్ కోసం హాస్పిటల్ అంతా వెతుకుతూ ఉంటుంది. అలా తను పైకి వెళ్ళగానే తన పర్సనల్ రూమ్లో నుంచి బయటకు వచ్చిన చరణ్ తనకు కావాల్సిన ఫైల్ తీసుకొని దీపుతో కలిసి కేసు ఫైల్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలిసి స్నేహ చరణ్ కోసం హాస్పిటల్ ప్రతి రూమ్ సెర్చ్ చేస్తూ ఉంటుంది. అలా తను ఒక రూమ్ దగ్గరికి రాగానే ఆ రూమ్లో నుంచి వినబడుతున్న మాటలు విని తన కళ్ళు భయంతో పెద్దవగా నెమ్మదిగా విండోలో నుంచి చూస్తూ లోపలికి చూస్తూ అక్కడున్న వ్యక్తిని చూసి షాక్ అయ్యి నోటికి చెయ్యడ్డం పెట్టుకొని అలానే నిలబడిపోతుంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.